గెలుపు అనేది నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితే నీ నీడ ఉంటుందని గమనించాలి. జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖాలు ఎక్కువ. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రాముని మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఎన్నాళ్ళు బ్రతికితేనేమి, తీయదనం లేని క్షణం లేనప్పుడు. ప్రతి క్షణం మధురమైతే కొంతకాలం జీవించినా చాలు. నీకు ఒకటి దక్కలేదని బాధపడకు, ఎందుకంటే అది పోతే దానికంటే విలువైనది దక్కుతుంది. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. డబ్బులున్నాయని గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకు. మనిషి 100 ఏళ్ళు బతికినా కాటికే, ఎన్ని కోట్లు కూడబెట్టినా కూటికే. ఇది కలియుగం కాదు, అవసర యుగం. తినేటప్పుడు విస్తాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. నీ కోసం చప్పట్లు కొట్టే 2 చేతుల కన్నా కన్నీరు తుడిచే 1 వేలు మిన్న. మన ప్రాణమే ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది? ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో, కాలికి దెబ్బ తగిలితే నడిచే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రేమలో దేవుడు ఉన్నాడని నమ్మకం, అయినా మనుషుల్ని ద్వేషించడం, ఇన్ని తనలో ఉన్న తనని తాను పర్ఫెక్ట్ అనుకోవడం ఇంకా ఘోరం. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు, భూమి దున్నితేనే పంట పండలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే నీ జీవితం అంటే ఏమిటో నీకు తెలియదు. వినే ఓపిక లేనివారు ఎప్పటికీ అజ్ఞానులుగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేనివారు ఎప్పటికీ పిరికివారిగానే ఉండిపోతారు. రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడుతాడు. ఆనందం అనేది డబ్బు సంపాదించడంలో ఉండదు, మనకు నచ్చిన పని చేయడంలో ఉంటుంది. ప్రపంచంలో డబ్బు ఉన్నా లేకపోయినా వ్యక్తికి బాధలు కామన్. డబ్బు విషయం పట్టించుకోకుండా సంతోషంగా ఉండటమే జీవితం. అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం. మనం చేసిన మంచిని మరుక్షణములోనే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది.